सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం బ్రహ్మసూత్రాలు 33వ క్లాస్లో ఉన్నాం. 33rd క్లాస్ ఇది. ఆఖరి క్లాస్. 4 సూత్రాలు నేర్చుకోవడానికి. అథాతో బ్రహ్మ జిజ్ఞాసా, అథాతో బ్రహ్మ జిజ్ఞాసా జన్మాద్యస్య యతః, జన్మాద్యస్య యతః శాస్త్రయోనిత్వాత్, శాస్త్రయోనిత్వాత్ తత్తు సమన్వయాత్, తత్తు సమన్వయాత్. మనం 4వ సూత్రం తూ పద విచారంలో ఉన్నాము. తూ అంటే పూర్వపక్షి వ్యావృత్యర్థ అని చూసాము. అంటే పూర్వపక్షులను ఖండించుకురావటం. దానికి 21 వాదనలు ఉన్నాయని చూసాం. అందులో మనం 16 వాదనలు కంప్లీట్ చేసుకున్నాం. 12 నుంచి ఒకసారి మళ్ళీ చూసి ముందుకు వెళ్దాం. 12వ వాదన చూసే ముందు శంకరాచార్యుల వారు మోక్షం గురించి ఇచ్చిన 2వ నిర్వచనం చూడాలి. అదేంటంటే బ్రహ్మభావ హి మోక్ష, అంటే బ్రహ్మ ప్రాప్తి ఈజ్ ఈక్వల్ టు మోక్ష ప్రాప్తి అని. దీని మీద ఆధారం చేసుకుని 12వ ప్రశ్న, బ్రహ్మను ఉపాసన ఫలంగా పొందగలమా లేదా మోక్షాన్ని ఉపాసన ఫలంగా పొందగలమా? ఎందుకంటే బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు మోక్షం అని చూస్తున్నాం కదా. దాన్ని శంకరాచార్యుల వారు 6 జవాబులతో ఖండించారు. మొదటిది, కర్మకి కానీ ఉపాసనకు కానీ 4 ఫలాలు వస్తాయి అని చెప్పారు. అవేమిటి? ఆప్తి, ఉత్పత్తి, వికారం, సంస్కారం. బ్రహ్మకు ఇవేవి చెందవు. ఎందుకు? వరుసగా బ్రహ్మ సర్వగతం, బ్రహ్మ నిత్య సిద్ధం, బ్రహ్మ అవికారం, బ్రహ్మ నిత్య శుద్ధం. 2వ జవాబు అభ్యుపేద్య వాదన అంటారు దీన్ని. అవతల వాళ్ళది ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటూనే వాళ్ళ వాదనలోని లొసుగులు చూపించడం. ఓకే, మీరన్నట్టే మోక్షం ఉపాసన ఫలంగా పొందగలం అనుకుందాం, కానీ అది అనిత్యం అవుతుంది. మీరే మోక్షం నిత్యం అని ఒప్పుకుంటారు అంటారు. 3వ జవాబు శంకరాచార్యుల వారు ఇచ్చినది, ఉపాసన వేదాంత సారం కాదు, కాలేదు. ఎందుకంటే షడ్లింగ విచారణ ద్వారా బ్రహ్మ వేదాంత సారం అని తెలిసింది. అంతేకాక షడ్లింగ విచారణలో తత్వమసి అన్న పదం పదే పదే వచ్చిన చూసాం. తత్వమసి అంటే నువ్వు ఆ బ్రహ్మవు అయి ఉన్నావు. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. ఉపాసన ఫలం ఫ్యూచర్లో వస్తుందని చూసాం. ఆ విధంగా కూడా ఉపాసన ఫలం కావటానికి వీల్లేదు. 4వ వాదన, కర్మ ఉపాసనల వల్ల లోకప్రాప్తి వస్తుంది. సన్యాసి లోకప్రాప్తి వద్దనుకుని జ్ఞానానికి వచ్చాడు అని మనకి బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. 5వ వాదన, కర్మ ఉపాసనలు వేద పూర్వ భాగంలో, జ్ఞానం వేద ఉత్తర భాగంలో వస్తాయి. మోక్షం ఉపాసన ఫలం అయితే జ్ఞానం గురించి విడిగా ఇంకో భాగంలో చెప్పటం ఎందుకు? 6వ వాదన, బ్రహ్మ ఉపాసన కుదరదు. దృగేవ నతు దృశ్యతే, దృగేవ నతు దృశ్యతే, ఎవర్ ద సీయర్ నెవర్ ద సీన్. దీనికి శృతి ప్రమాణం కేనోపనిషత్తులో చూసాం. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. అంటే నువ్వు ఉపాసన చేసే దేవుడు బ్రహ్మ కాదు, దేవుణ్ణి ఉపాసన చేసే నువ్వు బ్రహ్మవు అని వస్తుంది. దానికి 13వ వాదన, బ్రహ్మ ఆబ్జెక్ట్ కాదు కాబట్టి ఉపాసన కుదరదని నువ్వు అంటున్నావు. బ్రహ్మ ఆబ్జెక్ట్ కాదు కాబట్టి బ్రహ్మ జ్ఞానం కూడా పొందలేదు అని నేను అంటున్నాను అని పూర్వపక్షి అంటాడు. దానికి శంకరాచార్యుల వారి జవాబు, బ్రహ్మ జ్ఞానం పొందలేము, పొందని అవసరం లేదు కూడా. ఎందుకంటే బ్రహ్మ స్వయం జ్యోతి.
చైతన్యం సమక్షంలోనే మనకు అన్నీ తెలుస్తాయి. 14వ వాదన, బ్రహ్మ జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది, దానికి శాస్త్రం ప్రమాణం, గురువు ద్వారా అభ్యసించాలి అని మీరు ఇవి పదే పదే ఎందుకు చెప్తారు, నేర్చుకోవాల్సిన అవసరం లేకపోతే? అంటే దానికి శంకరాచార్యుల వారి జవాబు, బ్రహ్మజ్ఞానం అంటే అధ్యాస నివృత్తి, అంటే ఆత్మ గురించిన అజ్ఞానం తొలగిస్తుంది. బ్రహ్మ గురించి కొత్తగా చెప్పదు, ఆత్మ గురించి ఉన్న అపోహను తొలగిస్తుంది. అందువల్ల శాస్త్రాన్ని నిషేధ రూప ప్రమాణం అంటారు. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చూపించుకుంటూ వచ్చి ఏదైతే ఉందో అది బ్రహ్మ అని చెప్తుంది. ఇక్కడితో పూర్వపక్షులతోనూ వృత్తికార మతంతోనూ అయిన వాదన అయిపోయింది. ఇప్పుడు కొన్ని వాక్యాలు తీసుకుని వాటి మీద వాదనలు చేశారు శంకరాచార్యుల వారు. అందులో 2 వాక్యాలు చూసాం మనం ఆల్రెడీ. మొదటి వాక్యం 15వ వాదన, క్రియా సంబంధరహిత వాక్యం అప్రమాణం, క్రియని బోధించకపోతే ఆ వాక్యం వేస్ట్ అని. దానికి శంకరాచార్యుల వారి జవాబు, అలా అయితే మీ కర్మకాండలోనే ఎన్నో నిషేధ వాక్యాలు ఉన్నాయి, అవి కూడా అప్రమాణం అవ్వాలి. ఉదాహరణకు హింసాన్న కుర్యాత్, హింస చేయవద్దు. 16వ వాదన, బ్రహ్మజ్ఞానం మోక్షం ఇస్తే అందరూ ముక్త పురుషులు అవ్వాలి. మీ రూల్ ప్రకారం కర్మ చేయని అవసరం లేదు, బ్రహ్మజ్ఞానం = ఫలం అంటే మీ వాళ్ళందరూ మోక్షం పొందాలి. ఎందుకు పొందట్లేదు అంటే దానికి జవాబు, వేదాంతం వింటే చాలదు, జీర్ణించుకోవాలి. సుత బ్రహ్మ కాదు, అవగత బ్రహ్మ అవ్వాలి. అంటే లిజనర్ అండ్ నోవర్ డిఫరెన్స్ ఉంది. స్వామీజీ చెప్పారని చెప్పాను, అది చాలా ముఖ్యం కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. మనం కొన్ని పదాలు చిలకల్లా వల్లిస్తూ ఉంటాం, వాటి సారాంశం సరిగా చూడం. అవేమిటి? నువ్వెవరు అంటే నేను ఆత్మ అనాత్మల మేలు కలయికను. అందులో నువ్వెవరు అంటే నేను ఆత్మను. ఈ శరీరాన్ని నేను అరువు తెచ్చుకున్నాను, శరీరంతో నేను వ్యవహారం నడుపుతాను, శరీరం ఉన్నా లేకపోయినా నేను ఉంటాను. సరే, ఆత్మ లక్షణాలు ఏమిటి అంటే అవస్థాత్రయ సాక్షి చైతన్యం, పంచకోశాలకు అతీతం, 3 శరీరాలకు భిన్నం, ఇది చెప్తాం. ఈ ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని ఎలా ఉంటాడు అంటే అతను జీవన్ముక్తి పొందుతాడు, ఇప్పుడే మోక్షం పొందుతాడు, మరణించాక విదేహముక్తి పొందుతాడు. సరే, నువ్వు మోక్షం పొందుతావా అంటే ఏమో చెప్పలేను, ఇప్పుడు ఇంకా నేను మొదట్లోనే వచ్చాను, 6 నెలలే అయింది నేను నేర్చుకోవటం మొదలెట్టి, అప్పుడే నేను మోక్షం పొందుతానో లేదో చెప్పలేను. అదేంటి ఇప్పుడే అన్నావు కదా, నేను ఆత్మను అన్నావు, ఆత్మ = బ్రహ్మ అన్నావు, బ్రహ్మ జ్ఞానం పొందినవాడు మోక్షం పొందుతాడు అంటున్నావు. అంటే నువ్వు మోక్షం పొందాలి కదా. ఏమో ఆత్మ జ్ఞానం పొందినవాడు మోక్షం పొందుతాడు, కానీ నేను పొందుతానో లేదో నాకు ఇంకా తెలియదు అని ఇంకొక నిమిషం ఆగకుండా మీరే వచ్చే జన్మలో కూడా నాకు గురువుగా వచ్చి నాకు మోక్షం ఇప్పించాలి, ఇలా చెప్తున్నారు అంటే వాళ్ళ జ్ఞాననిష్టలో నిలవలేదు. మోక్షం వాళ్ళకి ఫ్యాక్ట్ అవ్వాలి, ఒక బిలీఫ్ కూడా కాదు, ఒక ఫ్యాక్ట్ అవ్వాలి, అప్పుడే మోక్షం పొందుతారు. అది దానికి జవాబు. ఇంతవరకు మనం ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు మిగతా 5 వాదనలు చూద్దాం. 17వ వాదన, మరి మోక్షం పొందటానికి ఉపాసన అవసరం లేదు అని మీరంటే, జ్ఞానం = ఫలం అని అనేటట్టయితే వేదాంతం నిధిధ్యాసనాన్ని ఎందుకు చెప్పాలి? ఆత్మావా అరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని మీరు పదే పదే చెప్తారు కదా. అందులో నిధిధ్యాసితవ్య అంటే అర్థం ఏంటి? ఉపాసన చెయ్యి. శంకరాచార్యుల వారి జవాబు ఏంటంటే, నిధిధ్యాసన జ్ఞానం పొందాక విడిగా చేసేది కాదు, అది కూడా జ్ఞానం పొందటంలో ఒక భాగం మాత్రమే. జ్ఞానం పొందటానికి 3 స్టెప్స్ అని మనం చూసాం.
శ్రవణ మనన నిధిధ్యాసనలు. అందువల్ల నిధిధ్యాసనం జ్ఞానం పొందాక ఎప్పుడో తీరిగ్గా చేసేది కాదు. దాని 18th క్వశ్చన్, ఎలా చెప్పగలవు? అట్లా ఎట్లా చెప్తావు నిధిధ్యాసన అందులో ఒక భాగం అని అంటే దానికి చాలా పెద్ద ఆన్సర్ ఉంది. అసలు శ్రవణ మనన నిధిధ్యాసనలు అంటే ఏంటో మనం చూడాలి. శ్రవణం అంటే ఏ కన్సిస్టెంట్ సిస్టమాటిక్ లెర్నింగ్ ఆఫ్ ద శాస్త్ర ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏ కంపీటెంట్ ఆచార్య. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ముందు సిస్టమాటిక్ లెర్నింగ్ వర్డ్ తీసుకున్నాను. సిస్టమాటిక్ అంటే ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. మీలో చాలామంది ఫస్ట్ అద్వైత వేదాంత పరిచయం నేర్చుకుని తర్వాత కొన్ని ఉపనిషత్తులు నేర్చుకుని ఇప్పుడు బ్రహ్మసూత్రానికి వచ్చారు. అది సిస్టమాటిక్ వే. కన్సిస్టెంట్ అంటే ఇప్పుడు మనం వారానికి ఒక క్లాసు, వారానికి 2 క్లాసులో చొప్పున నేర్చుకుంటూ వస్తున్నాం. ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైం, కొన్ని సంవత్సరాలుగా నేర్చుకుంటున్నారు అందరూ. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏ కంపీటెంట్ ఆచార్య, శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు దగ్గర నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? ఆఫ్ శాస్త్ర, వేదాంత శాస్త్రం నుంచి గురువు చెప్తున్నాడు. గురువు సొంతంగా తనకు వచ్చిన ఆలోచనలు చెబితే అతను శ్రోత్రియ బ్రహ్మనిష్ట అవడు. అందుకని శంకరాచార్య వారు ప్రత్యేకించి ఒక భాష్యంలో రాస్తారు, అతను శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు కాకపోతే అతని దగ్గరికి వెళ్ళకండి. ఏ మంత్రదీక్షకో ప్రేరణ ఇవ్వటానికో వెళ్ళండి, కానీ వేదాంతం నేర్చుకోవడానికి వెళ్ళకండి అని చెప్తారు. అందువల్ల శ్రవణం అంటే ఏమిటి అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం వదలకుండా కొన్ని సంవత్సరాల పాటు వేదాంత శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనలు సమర్థవంతమైన గురువు వద్ద చెయ్యాలి. అది దాని అర్థం. అలా చేస్తే వచ్చేదేమిటి అంటే అపరోక్ష జ్ఞానం. నేను = ఆత్మ = బ్రహ్మ అనే జ్ఞానం పొందుతాం. కానీ అది నిశ్చయ జ్ఞానం అవ్వదు. మననం స్టేజ్లో నిశ్చయ జ్ఞానం పొందుతాం. ఇప్పుడు విశిష్టాద్వైతం కూడా మన బ్రహ్మసూత్రాలే పాటిస్తారు, కానీ వాళ్ళు అక్కడ కొంత డీవియేట్ అయిపోయారు. నేను = ఆత్మ = బ్రహ్మ అని మనం చెప్తుంటే వాళ్ళు ఏమంటారు? బ్రహ్మలో నేను ఒక భాగాన్ని అంటారు. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ బ్రహ్మ. అంగీ అంగ సంబంధం అంటారు, పార్ట్ అండ్ హోల్. బ్రహ్మ ఈజ్ హోల్, ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ బ్రహ్మ అంటారు. మనం విశిష్టాద్వైతాన్ని ఒప్పుకుంటే అద్వైతాన్ని ఒప్పుకోలేము, అద్వైతాన్ని ఒప్పుకుంటే విశిష్టాద్వైతాన్ని ఒప్పుకోలేము. ఎందుకంటే రెండు భిన్న ధృవాలు. నేను హాల్లో ఉన్నాను అంటే నేను బయట లేను, నేను బయట ఉన్నాను అంటే హాల్లో లేను. అందుకని నేను = బ్రహ్మ అనాలి, లేదా నేను = పార్ట్ ఆఫ్ బ్రహ్మ అనాలి. ఈ రెండింటి మధ్య మనం ఊగిసలాడుతున్నప్పుడు మనకి కావాల్సింది ఏంటి? డౌట్లెస్ నాలెడ్జ్. డౌట్ ఉన్న నాలెడ్జ్ ఉంటే లాభం లేదు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఇగ్నరెన్స్ అంటారు స్వామీజీ. డౌట్లెస్ నాలెడ్జ్ కావాలి. అది మననంలోనే సాధ్యం. ఈ డౌట్ ఫ్రీ నాలెడ్జ్కి స్వామీజీ ఒక కొటేషన్ చెప్తారు, వాట్ ఈజ్ రైట్ ఐ షుడ్ నో యాజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ ఐ షుడ్ నో యాజ్ రాంగ్, ఐ షుడ్ నో వై రైట్ ఈజ్ రైట్ అండ్ వై రాంగ్ ఈజ్ రాంగ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, వాట్ ఈజ్ రైట్ ఐ షుడ్ నో యాజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ ఐ షుడ్ నో యాజ్ రాంగ్, ఐ షుడ్ నో వై రైట్ ఈజ్ రైట్ అండ్ వై రాంగ్ ఈజ్ రాంగ్. ఒక విషయం రైట్ అయితే అది రైట్ అని తెలుసుకోవాలి, ఒక విషయం రాంగ్ అయితే అది రాంగ్ అని తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. అంటే మనం చూస్తున్న విషయం రైటా రాంగా అది తెలుసుకోవాలి. ఉదాహరణకి నేను బ్రహ్మని, ఇది రైటా రాంగా? నేను ఆత్మని రైటు, నేను అనాత్మని రాంగ్. నెక్స్ట్ స్టెప్, వై రైట్ ఈజ్ రైట్, వై రాంగ్ ఈజ్ రాంగ్. నేను ఆత్మని ఎందుకు, నేను అనాత్మని ఎందుకు కాదు. దానికి మనకి చాలా సిస్టమాటిక్గా శాస్త్రం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది. నేను ఎందుకు ఆత్మని, నేను ఎందుకు అనాత్మని కాదు. చాలా ఉపనిషత్తులో ఈ రెండు సైమల్టేనియస్గా వస్తూ ఉంటాయి. నేను ఆత్మని ఒకటే చెప్పి ఊరుకోదు, నేను ఇందువల్ల ఆత్మని, ఇందువల్ల అనాత్మను కాను అని చెప్పుకొస్తుంది.
అలాంటి నిశ్చయ జ్ఞానం ఎక్కడొస్తుంది మనకి అంటే మననంలో వస్తుంది. దీనికి ప్యారలల్గా ఇంకొకటి కొటేషన్ ఉంది, అది కూడా చెప్తాను. 4 రకాల మనుషులు ఉంటారట. మొదటి మనిషి, ఇది జగ్లింగ్ ఆఫ్ వర్డ్స్లా ఉంటుంది కానీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీ హూ నోస్ నాట్ అండ్ హూ నోస్ నాట్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ ఎ ఫూల్, షన్ హిమ్. మళ్ళీ చెప్తున్నాను. హీ హూ నోస్ నాట్ and he knows not that he knows not is a fool, shun him. అంటే ఒక వ్యక్తిని తీసుకుంటే అతనికి తెలియదని తనకి తెలియదు, తనకి ఏ విషయమూ తెలియదు అని కూడా తెలియదు. అలాంటి వాడు ఫూల్ట్. అతన్ని పట్టించుకోకండి, వదిలేయండి. ఇది ఫస్ట్ కేటగిరీ. రెండవ కేటగిరీ, he who knows not and he knows not, he is simple, teach him. He who knows not and he knows not, he is simple, teach him. రెండవ రకం వ్యక్తి ఏమిటి? అతనికి తెలియదు కానీ తనకి తెలియదని తెలుసు, అంటే తన ఇగ్నోరెన్స్ని ఒప్పుకుంటాడు. అలాంటి అతను ఇన్నసెంట్ లేకపోతే సింపుల్, అతనికి టీచ్ చేయండి. మూడవ రకం, he who knows and knows not that he knows, he is asleep, awaken him. అతనికి తెలుసు కానీ అతనికి తెలుసని అతనికి తెలియదు, అలాంటి అతను నిద్రపోతున్నాడు, అతని మేలుకొల్పండి. దానికి ఆంజనేయ స్వామి ఉదాహరణ. ఆయన చెయ్యగలడు కానీ తను చేయగలడని తనకి తెలియదు, అలాంటి వాళ్ళని లేపాలి. నాలుగవ రకం, he who knows and knows that he knows, he is wise, follow him. He who knows and knows that he knows, he is wise, follow him. నాలుగవ రకం వ్యక్తికి తనకి తెలుసని కూడా తనకి తెలుసు, అలాంటి అతను జ్ఞాని, అతన్ని ఫాలో చేయండి. సో ఇప్పుడు 4 రకాలు చూస్తే, మొదట అతనికి ఏమీ తెలీదు, అది ఒప్పుకోడు, అలాంటి అతను ఫూల్. రెండవ రకం వ్యక్తి, అతనికి ఏమీ తెలీదు, ఆ విషయం అతనికి తెలుసు, అలాంటి అతను నేర్చుకుంటాడు ఉత్సాహం కొద్దీ. మూడవ రకం వ్యక్తి, అతనికి అన్నీ తెలుసు కానీ తనకి తెలుసని తనకే తెలియదు, అలాంటి అతన్ని నిద్ర లేపాలి. ఇప్పుడు మీరందరూ ఆ పరిస్థితిలో ఉన్నారు. మీరందరూ బ్రహ్మసూత్రాలు చెప్పగలుగుతున్నారు కానీ మీరు చెప్పగలరని మీకే తెలియదు. మిమ్మల్ని నిద్ర లేపితే మీరు చెప్తున్నారు. నాలుగవ రకం వ్యక్తి, అతనికి తెలుసు, అతనికి ఏం తెలుసో అతనికి తెలుసు, అలాంటి అతను జ్ఞాని, అతని దగ్గర నేర్చుకోండి. అంటే మనం ఈ లాస్ట్ స్టేజ్కి రావాలి. మనం నేర్చుకున్నది ఒక నిశ్చయ జ్ఞానంగా ఉండాలి. అతనికి తెలుసని తెలుసు అంటే మనం నేర్చుకునేది వాట్ ఈజ్ రైట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మనకి నిశ్చయమైన జ్ఞానం ఉంటే అప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తాం, ఒక ఫ్యాక్ట్ లాగా యాక్సెప్ట్ చేస్తాం. దానికి మననం కావాలి. ఇంకా నిధిధ్యాసనం ఉంది. నిధిధ్యాసనం ఎందుకు అంటే చాలాసార్లు చెప్పాను, జ్ఞానం మనం పొందేది బుద్ధిలో, నిధిధ్యాసనం చేసేది మనసు లెవెల్లో. మనం ఇది జ్ఞానం బాగా నిశ్చయ జ్ఞానం కలిగిందని అనుకుంటున్నాము. అహం బ్రహ్మాస్మి తెలుసు, నేను ఇజుగల్డ్ ఆత్మ ఇజుగల్డ్ బ్రహ్మ అంటాం. కాబట్టి నేనే ఈ జగత్ సృష్టికర్తను, మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం అని అంతా చెప్తాం. కానీ మనసు కిందికి లాగుతుంది. అంత నిశ్చయ జ్ఞానం ఉన్నా కూడా, నేను మనసు కాదు అని మనం తెలుసుకున్నా కూడా మనసు మనని ఒక ఆట ఆడించడానికి చూస్తుంది. రాగద్వేషాలు పైకి వస్తాయి, కామక్రోధాలు పైకి వస్తాయి, వాటిని అణగదొక్కాలి. వీటిని ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ అంటారు, హ్యాబిచువల్ యాక్షన్. దాన్ని మనం పారద్రోలాలి. దానికి స్వామీజీ ఇంకో సందర్భంలో ఉదాహరణ ఇస్తారు. ఈ వాస్తు పిచ్చి ఉండి మనం ఎవరినన్నా వెళ్ళి అడిగితే, నీ బాత్రూంలో నువ్వు పేస్ట్ బ్రష్ రైట్ సైడ్ పెడుతున్నావు, దాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టు అని సలహా ఇచ్చాడు అనుకోండి, మనం దాన్ని లెఫ్ట్ సైడ్ పెడతాం. కానీ మర్నాడు వెళ్ళంగానే ఏం చేస్తాం, రైట్ సైడ్కే వెళ్తాం. అది లెఫ్ట్ సైడ్ మనమే పెట్టాం. మనం పెట్టామని మనకు తెలియదా? అక్కడ అజ్ఞానం ఉందా?
అజ్ఞానం లేదు, జ్ఞానం ఉంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పెట్టాను అనే జ్ఞానం ఉంది. అయినా ఎందుకు రైట్ సైడ్కి వెళ్ళాము అంటే దాన్నే ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ అంటారు. ఈ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ పోగొట్టుకోవడానికి నిధిధ్యాసనం చేయాలి. దాని విపరీత భావనలు అంటారు, విపర్యయ అంటారు. నిధిధ్యాసనం ఈ విపర్యయకి పనికొస్తుంది. శ్రవణం అపరోక్ష జ్ఞానాన్ని ఇస్తుంది, మననం సంశయరహితుణ్ణి చేస్తుంది, అంటే నిశ్చయ జ్ఞానం ఇస్తుంది. నిధిధ్యాసనం విపర్యయ అంటారు, విపరీత భావనలను పోగొడుతుంది. కొత్తగా ఏమీ నేర్చుకోం నిధిధ్యాసనలో, కానీ నేర్చుకున్నది జీర్ణం చేసుకోవటానికి నిధిధ్యాసనం తోడ్పడుతుంది. మీకు పైపు ఉదాహరణ చాలాసార్లు చెప్పాను. కింద సంపులో ఉన్న నీళ్లు పైన ట్యాంక్లోకి ఎక్కిస్తారు. కింద ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్లు రావాలి. ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదు అంటే ఏమిటి కారణం? ఆ పైప్ లైన్లో ఏదో బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ని క్లియర్ చేయిస్తే అప్పుడు ఈజీగా వస్తుంది. దీనికి ఇప్పుడు స్వామీజీ ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు. ఒక చీకటి గదిలో ఒక బల్బు పెట్టారు, అది వెలగాలి, అయినా వెలగట్లేదు. ఎందుకు అని మీరు వెళ్ళి చూస్తే ఏమైంది? ఆ బల్బు మీద 2 నల్లటి గుడ్డలు కప్పారు, ఎవరో కప్పి ఉంచారు. చీకటి గదిలో మీరు బల్బు పెట్టినా కూడా అక్కడ కాంతి రావట్లేదు. స్విచ్ వేశారు, అయినా ఆ గదిలోకి వెళ్ళి చూస్తే చాలా చీకటిగా ఉంది. ఏమిటా అని కారణం శోధిస్తే దాని మీద 2 నల్లటి థిక్ క్లాతులు కప్పి ఉన్నాయి. ఆ 2 క్లాతులు ఒకదాని తర్వాత ఒకటి మీరు తీస్తే ఏమైంది? ఆ బల్బు వెలుగుతూ కనిపించింది. అంటే ఇప్పుడు ప్రశ్న, ఆ బల్బు చీకటిని తొలగిస్తుందా అని అడిగితే కొన్నిసార్లు తొలగిస్తుంది, కొన్నిసార్లు తొలగించదు అనకూడదు. బల్బు ఉంది, వెలుగుతోంది, కానీ వెలగకుండా ఏం చేసింది? 2 క్లాతులు దాన్ని కప్పేశాయి. ఆ 2 క్లాతులు తీస్తే బల్బు వెలిగింది. ఇప్పుడు దేనివల్ల చీకటి పోయింది? ఆ క్లాత్ తీస్తే అనకూడదు. క్లాత్ తీయంగానే చీకటి పోలేదు. క్లాత్ తీస్తే వెలుగుతున్న బల్బు వెలుగుతున్నట్టుగా కనిపించింది. ఇప్పుడు ఈ 3 శ్రవణ మనన నిధిధ్యాసనం. వెలుగుతున్న బల్బు ఏమిటి? శ్రవణం. దాని మీద కప్పబడిన 2 గుడ్డలు ఏమిటి? మననం, నిధిధ్యాసనం చెయ్యకపోవటం. ఇప్పుడు మననం చేసి ఒక క్లాత్ తీసాము, నిధిధ్యాసనం చేసి ఇంకొక క్లాత్ తీసాము. ఈ 2 ఆటంకాలు. ఈ 2 ఆటంకాలు తీసేసరికి శ్రవణం వల్ల వచ్చిన బల్బు వెలిగింది. అట్లా మనకి ఒక్క శ్రవణమే చాలదు. మనన నిధిధ్యాసనలు మనలో ఉన్న ఈ అజ్ఞానాన్ని తొలగిస్తాయి, ఆబ్స్టకిల్స్ని తీస్తాయి. ఇది 18th ప్రశ్నకి జవాబు. 18th ప్రశ్న, నిధిధ్యాసనం శ్రవణంలో ఒక భాగం అని ఎలా చెప్పగలవు? దానికి జవాబు, ఇదొక ప్యాకేజ్ డీల్ అని మనం చూసాం. వేదాంత జ్ఞానం పొందాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. మీకు గుర్తుంటే మొదటి సూత్రం యొక్క రన్నింగ్ మీనింగ్ అది. కర్తవ్యాన్ని మనం యాడ్ చేసుకున్నాం, అది మళ్ళీ నేను కంక్లూజన్లో చెప్తాను. కర్తవ్య అథాతో బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య, కర్తవ్య యాడ్ చేసుకున్నాం. కర్తవ్య అంటే వేదాంత శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనం చెయ్యాలి అని నేర్చుకున్నాం. సో ఈ 3 కలిపి ఒక ప్యాకేజ్ డీల్. అపరోక్ష జ్ఞానాన్ని ఇస్తుంది శ్రవణం, అప్రతిబంధక జ్ఞానాన్ని ఇస్తుంది మననం, విపరీత భావనలను పోగొట్టి జ్ఞాననిష్టలో నిలబడేలా చేస్తుంది నిధిధ్యాసనం. 19వ ప్రశ్న, కర్మ, ఉపాసన, జ్ఞానం 3 ఉన్నాయి. కర్మ, ఉపాసన రెండింటినీ మనం కర్మకాండలో చెప్తాం. కర్మ కాయిక కర్మ అయితే ఉపాసన మానసిక కర్మ అని చెప్తాం. అందుకనే మనం కర్మని ఉపాసనని కలుపుతున్నాం. ఇప్పుడు 19వ ప్రశ్న ఏమిటంటే, ఉపాసనని మీరు
మానసిక కర్మ అంటే జ్ఞానం కూడా మానసిక కర్మ అవ్వాలి కదా. జ్ఞానం ఎక్కడ పొందుతాం? బుద్ధిలోనే పొందుతాం. బుద్ధి అంటే మనసు, మానసిక కర్మ అవ్వాలి. అది కూడా మానసిక కర్మ అవ్వాలి కదా. మీరు అసలు మనసు అవసరం లేదు అని ఎట్లా చెప్తారు? మనసు ద్వారా పొందలేరు. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః అంటాం. మనసు ద్వారా తెలుసుకోలేమంటాం, తర్కం ద్వారా తెలుసుకోలేం. నైషా తర్కేన మతిరాపనేయ అంటాం. అది ఎట్లా చెప్తారు అంటే దానికి శంకరాచార్యుల వారు జవాబు ఇవ్వబోతున్నారు. మనం ఒక క్షణం ఆగి ఆలోచిస్తే వీళ్ళన్న వాదన నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే మనం జ్ఞానం పొందేది మనసుతోనే. అంతకుముందు కూడా చూసాం, అహంకారం ఉపయోగించి నేను అహంకారం కాదు, నేను అహం అని తెలుసుకుని అహంకారాన్ని వదులుకోవాలి. సో ఇదంతా మనసులో జరిగే కార్యక్రమం. అలాంటప్పుడు జ్ఞానం కూడా మానసిక కర్మ అవ్వాలి కదా అన్నది వాళ్ళ ప్రశ్న. అంతకుముందు కూడా మనం చూసాం, పూర్వపక్షుల వాదన వింటే అది నిజమే కదా అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు, దానిలో కొన్ని లొసుగులు ఉన్నాయని మనకి శంకరాచార్యుల వారి జవాబు విన్నాక అర్థమవుతుంది. కొంతమంది అంటుంటారు, బ్రహ్మసూత్రాలు నేర్చుకోవటం ఎందుకు, ఈ వాదోపవాదనలు అవసరమా అంటే, వాదోపవాదనలు పక్కన పెడితే ఈ వాదోపవాదనల వల్ల మనకి ఎస్టాబ్లిష్ అయ్యే సత్యాలు కొన్ని ఉన్నాయి. అందులో ఇదొక సత్యం. ఏమిటది? బ్రహ్మజ్ఞానం కూడా మానసిక కర్మలోకి వస్తుందా? జ్ఞానం కర్మ కాదు అని చెప్పడానికి శంకరాచార్యుల వారు 3 వాదనలు చూపిస్తున్నారు. అంటే జ్ఞానానికి కర్మకి మధ్య ఉన్న భేదాలను, ప్రాథమిక భేదాలను 3 రకాలుగా చూపిస్తున్నారు. ఒకటి, జ్ఞానం వస్తుతంత్రం, కర్మ కర్తృతంత్రం. జ్ఞానం వస్తుతంత్రం, కర్మ కర్తృతంత్రం. ఏమిటి రెండింటి మధ్య భేదం అంటే, ఇప్పుడు మనం ఈ బ్రహ్మసూత్రాల క్లాసే తీసుకోండి. ఇందులో నేను బోధ చేస్తున్నాను. మీ విషయం తీసుకుంటే మీరు 2 పనులు చేస్తున్నారు. ఒకటి, నేను చెప్పేది వింటున్నారు, అంటే మీ జ్ఞానేంద్రియాలు ఉపయోగించి వింటున్నారు. రెండవది, మీ కర్మేంద్రియాలు ఉపయోగించి రాసుకుంటున్నారు. నేను చెప్పిన వాటిలో కొన్ని రాస్తున్నారు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది. ఏమిటి అంటే, చెవితో మీరు వింటున్నప్పుడు వినాలా వద్దా అనేంత వరకే మీకు అధికారం ఉంది, కానీ వినటం మొదలెట్టాక ఏం వినాలి అనే దాంట్లో మీకేమీ అధికారం లేదు. నేను ఏది చెప్తూ వస్తే అది వింటూ పోతారు. నా నోటి నుంచి ఏది వస్తే అది వింటూ పోతారు. అంటే జ్ఞానేంద్రియం పార్ట్లో, అంటే జ్ఞానం పొందే పార్ట్లో మీ ప్రమేయం ఏం లేదు. ఆ వస్తున్న జ్ఞానం మీద ఆధారపడింది. అందువల్ల దాన్ని వస్తుతంత్రం అంటారు. వస్తువు మీద ఆధారపడింది. వస్తువు ఏంటి? మీకు వస్తున్న జ్ఞానం, ఆ ఫ్లో ఆఫ్ వర్డ్స్, అవి ఏవి వస్తే అవి వింటూ వస్తారు. అదే ఈ కర్మ దగ్గరికి వచ్చేసరికి, మీరు చేత్తో రాయటం అనేది కర్మ, కాయిక కర్మ. అది కర్తృతంత్రం. కర్తృ అంటే కర్త, కర్త అయిన మీ చేతిలో ఉంది. ఆ రాయటం అనేది మీ చేతిలో ఉంది. ఏం రాస్తారు, ఎంత రాస్తారు, ఎలా రాస్తారు, ఎక్కడ రాస్తారు, ఇవన్నీ మీ ఇష్టం. నేను చెప్పిన ప్రతి వర్డ్ రాసుకుంటారు. కొంతమంది జోక్స్తో సహా రాసుకుంటారు, కొంతమంది కీవర్డ్స్ రాసుకుంటారు, కొంతమంది ఓన్లీ సాంస్క్రిట్ వర్డ్స్ రాసుకుంటారు, కొంతమంది అబ్రీవియేషన్స్లో రాసుకుంటూ ఉంటారు. స్వామీజీ దానికి ఉదాహరణ కూడా చెప్తారు. ఆయన స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఆయన రాసుకునేవాళ్ళు, చాలా చోట్ల పీబీ అని రాసుకున్నారట. కొన్ని సంవత్సరాలు అయ్యాక ఆ నోట్స్ చూస్తే ఆ పీబీ అంటే పరబ్రహ్మణ, ఫిజికల్ బాడీయా, ఆయనకే కన్ఫ్యూజన్ వచ్చిందట. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనం రాసుకునేటప్పుడు. అందువల్ల ఇలా కన్ఫ్యూజింగ్గా ఉన్నవి సరిగా రాసుకోవాలి. సో పరబ్రహ్మణ, ఫిజికల్ బాడీయా, ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, రాసుకునే వ్యక్తి చేతిలో ఏం రాసుకోవాలి, ఎంత రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి అనేది ఉంది. అందువల్ల అది కర్తృతంత్రం అయింది. జ్ఞానం వచ్చేసరికి వస్తుతంత్రం. ఆ వస్తున్న జ్ఞానాన్ని బట్టి మీరు నేర్చుకోవాలి. అది ఒక డిఫరెన్స్. ఇప్పుడు రెండవ డిఫరెన్స్, జ్ఞానం ప్రమాణతంత్రం,
కర్మ చోదన తంత్రం. అంటే మీకు ప్రమాణం ఏం చూపిస్తే ఆ జ్ఞానాన్ని మీరు పొందుతారు. మీకు చాలా చాలా చాలాసార్లు చెప్పాను. పూజ్య స్వామీజీ ఒక గులాబీ పువ్వు చూపించి ఇదేమిటి అని మనం అడిగితే మనం ఏమంటాం? స్వామీజీ ఇది గులాబీ పువ్వు కాదు, నేను చెప్తున్నాను వినండి, ఇది గుమ్మడికాయ అని ఆయన చెప్తే, స్వామీజీ మీ మీద మాకు చాలా గౌరవం ఉంది, కానీ ఇది గుమ్మడికాయ అంటే మేము ఒప్పుకోము, ఇది గులాబీ పువ్వే అంటాం. ఒకవేళ స్వామీజీ కొలిచే శివుడే ప్రత్యక్షమై ఇతను నా భక్తుడు, ఇతను ఏం చెప్తే అది వేదం, ఇది గులాబీ పువ్వు కాదు గుమ్మడికాయ నమ్మండి అని చెప్పినా మనం ఏమంటాం? నన్ను క్షమించు పరమేశ్వర, నీ మీద గౌరవం ఉంది, నీ భక్తుడి మీద గౌరవం ఉంది, కానీ నా కళ్ళు నన్ను మోసం చేయట్లేదు, ఇది గులాబీ పువ్వే. ఒకవేళ మీ స్వర్గలోకంలో ఏమైనా దీన్ని గుమ్మడికాయ అంటారేమో, కానీ మా లోకంలో మాత్రం ఇది గులాబీ పువ్వే అని వాదిస్తాం. అంటే ఏమిటి? ప్రమాణంకి ఉన్న విలువ అది. జ్ఞానం ప్రమాణాన్ని బట్టి వస్తుంది. మనం చెవి వాడితే శబ్దం వినిపిస్తుంది, కన్ను వాడితే రూపం కనిపిస్తుంది. సో ఉన్న వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా చూడటం జ్ఞానం, అది ప్రమాణ తంత్రం అంటారు. ఉన్న వస్తువు మీద ఇంకొకటి ఊహించుకుని ఉపాసన చేయటం కర్మ, దాన్ని చోదన తంత్రం అంటారు. ఇప్పుడు ఒక పసుపు ముద్ద చేసి అది వినాయకుడిగా భావించుకుని వినాయకుడిని ఆవాహన చేసి పూజ చేయండి అంటుంది శాస్త్రం. అట్లాగే మనం చేస్తాం. ఒక రాతి విగ్రహాన్ని ఎవరైనా చెక్కితే దాని గుళ్ళో తీసుకెళ్ళి దానికి ఆవాహన చేసి ఇక్కడి నుంచి అది దేవుడు అని అనుకుంటే మనం దేవుడిగానే భావిస్తాం, విగ్రహంగా చూడం. ఇదంతా చోదన తంత్రం. అంటే శాస్త్రం చెప్తుంది. పంచాగ్ని విద్య వస్తుంది మనకి చాందోగ్యోపనిషత్తులోను బృహదారణ్యకోపనిషత్తులోను. అందులో ఒక జీవి ఎలా పుడతాడు అంటే 5 దశల్లో పుడతాడు అని వస్తుంది. చివరి 2 దశలు పురుష బీజం నుంచి స్త్రీ యోని నుంచి పుడతాడు అని. అక్కడ పురుషుణ్ణి కూడా ఒక అగ్నిగా చూడాలి, స్త్రీని కూడా అగ్నిగా చూడాలి అని అక్కడ శాస్త్రంలో వస్తుంది. సో పంచాగ్ని విద్య అన్న పేరు వచ్చింది అందుకు. అది మనకి శాస్త్రం మీద నమ్మకం వల్ల అది ఒక అగ్ని దేవతగా చూస్తాము. అంటే ఏమిటి? చోదన తంత్రం అంటే శాస్త్రం చెప్పిన దాన్ని నమ్మటం. జ్ఞానానికి ఆప్త్యాది ఫలం రాదు, కర్మకి ఆప్త్యాది ఫలం వస్తుంది. ఇంతకుముందు కూడా చూసాం, కర్మ అంటే 4 రకాల ఫలం వస్తుంది అని. సో ఫస్ట్ కర్మకి వెళ్దాం. ఇప్పుడు ఆ 4 ఫలాలు ఏమిటి? ఆప్తి, ఉత్పత్తి, వికారం, సంస్కారం. ఆప్తి అంటే ఒక చోటకి చేరటం, ఉత్పత్తి అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయటం, వికారం అంటే మార్పు చెందటం, సంస్కారం అంటే శుద్ధి చేయటం. దానికి బియ్యం ఉదాహరణ తీసుకున్నాం. ఆప్తి అంటే బియ్యాన్ని లేదా వడ్లని ఒక చోటు నుంచి ఇంకో చోటికి చేర్చటం. ఉత్పత్తి అంటే ఆ పంటని పండించడం. వికారం అంటే బియ్యాన్ని అన్నంగా వండటం. సంస్కారం అంటే వడ్లని బియ్యంగా దంచటం. ఇప్పుడు ఈ 4 ఫలాల్లో ఏదైనా ఒక ఫలం జ్ఞానం పొందితే వస్తుందా చూడాలి మనం. ఫస్ట్ ఏంటి? ఆప్తి, ఒక చోటికి చేరటం. ఇప్పుడు మనం మానస సరోవర్ గురించి చాలా జ్ఞానం పొందాం, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అది నేర్చుకున్నంత మాత్రాన మానస సరోవర్కి వెళ్తామా? వెళ్ళము. అంటే జ్ఞానం వల్ల ఆప్తి అనే ఫలం రావట్లేదు. నెక్స్ట్ ఉత్పత్తి. మామిడి తోటని ఎలా పెంచాలి? ఓ పెద్ద పుస్తకం చదివాం. ఏ టెంకని పాతాలి, ఎంత లోతు పాతాలి, ఎలాంటి నేలలో పాతాలి, ఎన్ని టెంకలు పాతాలి, ఇట్లాంటివన్నీ వివరాలు నేర్చుకుందాం. అంత మాత్రాన మామిడి చెట్టుని పండించగలమా? పండించలేము. ఒక చోటుకి వెళ్ళి ఒక టెంకని పాతి దానికి కావాల్సిన సేవలు చేస్తే మామిడి చెట్టు వచ్చే అవకాశం ఉంది. ఉత్త నాలెడ్జ్ పొందితే అది రాదు.
మూడవది సంస్కారం. ఈ గదంతా చాలా చెత్తగా ఉంది, ఇది అస్సలు నీట్గా లేదు, దీన్ని బాగు చేయాలి అనే విషయం జ్ఞానం పొందుతాము. ఆ జ్ఞానం పొందితే ఈ రూమ్ నీట్ అయిపోతుందా? అవదు. ఈ రూమ్ని నీట్గా చేయాలంటే మళ్ళీ కర్మ చెయ్యాలి. అలాగే నాలుగవది వికారం. సడన్గా మన అద్దంలో చూసుకుంటే చాలా లావెక్కినట్టు ఇంట్లో కూర్చుని కరోనా టైంలో స్వీట్లు తిని హాట్లు తిని బాగా లావెక్కిపోయాం. ఈ లావెక్కిపోయాం అన్న జ్ఞానం పొందితే చిక్కిపోతామా? దానికి చాలా ప్రయత్నం చేస్తే కొంచెం చిక్కితే చిక్కుతాం. అందువల్ల వికారం అంటే ఈ లావు అనేది తగ్గదు. అంటే మనకి ఒక జ్ఞానం పొందితే ఎక్కడికి వెళ్ళలేము, ఒక జ్ఞానం పొందితే దేన్ని ఉత్పత్తి చేయలేము, జ్ఞానం పొందితే సంస్కారం చేయలేము, జ్ఞానం పొందితే వికారం పోదు. అంటే కర్మ వల్ల వచ్చే ఏ ఫలము జ్ఞానంకి రాదు కాబట్టి జ్ఞానం కర్మ కాదు. కర్మ చేస్తే వచ్చే ఫలం వస్తే అది కూడా కర్మ అవుతుంది. కానీ కర్మకు వచ్చే ఫలాలు వేరే ఉన్నాయి, జ్ఞానానికి వచ్చే ఫలం వేరేగా ఉంది. కాబట్టి జ్ఞానం కర్మ కాదు. కానీ కర్మకి ఈ ఫలం వస్తుందని ఇప్పుడు చూసాము, అంతకుముందు చూసాం. ఈ మూడు కారణాల వల్ల జ్ఞానం కర్మ ఒకటి కాదు. అందువల్ల జ్ఞానం మనసులోనే పొందుతాము అని చెప్పడానికి వీల్లేదు. దీంతో 19వ వాదన అయింది. తక్కిన రెండు కూడా చూసి మళ్ళీ సమ్మింగ్ అప్ చూద్దాం. 20వ వాదన. జ్ఞానం ఏ ఫలాన్ని ఇవ్వకపోతే మోక్షాన్ని మాత్రం ఎలా ఇస్తుంది? మీరేమో జ్ఞానం ఏ ఫలాన్ని ఇవ్వదు అంటున్నారు. అలాంటప్పుడు మోక్షాన్ని మాత్రం ఎలా ఇస్తుంది? అది కూడా ఒక ఫలమే కదా, అది కూడా ఇవ్వాలి కదా. మీ లెక్క ప్రకారం అసలు ఏ ఫలము రాదు, మరి మోక్షం అనే ఫలాన్ని ఎలా ఇస్తుంది అనేది 20వ వాదన. అంటే దానికి జవాబు జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదు. ఎందుకంటే నేను ముక్త పురుషుణ్ణి అనే సత్యాన్ని వెల్లడిస్తుంది. ఇంతకుముందు కూడా చూసాం, మోక్షాన్ని ఉపాసన ఫలంగా పొందాలి అనుకుంటే అది ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేది. కానీ మోక్షం నా స్వరూపం, నేను నిత్య శుద్ధ ముక్త పురుషుణ్ణి అని నేర్చుకుంటాను. అంటే ఆల్రెడీ మోక్షం పొందేశాను, నేను ఫ్రీ. కానీ నాకు తెలియక నేను 2 ముసుగులు వేసుకున్నాను. ఇందాక మనం నల్లగుడ్డ కప్పబడటం చూసాం. సో నేను అనాత్మను అనే ముసుగు వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? అనాత్మను అనే ముసుగును తీస్తే నేను ఆత్మను అనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఫ్యాక్ట్ని రివీల్ చేస్తుంది, కానీ అది కొత్తగా ఏమీ ఇవ్వదు. ఆల్రెడీ ఆ అనుభవం ఉంది, కానీ మనకి అదే ఆత్మ అనుభవం అని తెలియటం లేదు. దీనికి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏ పెళ్ళికో మీరు వెళ్తారు, మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళారనుకుందాం. మీ ఫ్రెండ్ తప్ప మీకు అక్కడ ఎవరూ తెలియదు. ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్న ఎవరో చూడాలని అనిపిస్తుంది. అక్కడ కూర్చుని ఓ పావుగంట అందరినీ చూసి చివరికి ఎవరినో పిలిచి, అమ్మ ఈ పెళ్లి కూతురు అమ్మా నాన్న ఎవరు అని అడుగుతారు. అదిగోనండి ఆ పట్టు పంచ వేసుకుని హడావిడిగా ఇందాక నుంచి తిరుగుతున్నారే, ఆయనే పెళ్లి కూతురు తండ్రి, ఆయన పక్కన ఉన్నది పెళ్లి కూతురు తల్లి అని చెప్తుంది. అంటే ఏంటి? వాళ్ళిద్దరిని మీరు ముందే చూశారు, వాళ్ళే హడావిడిగా తిరుగుతున్నారని గమనించారు, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కానీ వాళ్ళే పెళ్లి కూతురు తల్లి తండ్రి అని మీకు తెలియలేదు. అంటే వాళ్ళ అనుభవం ముందు పొందారు, తర్వాత వాళ్ళ గురించిన జ్ఞానం పొందారు. ఆత్మజ్ఞానం విషయం అలా ఉంటుంది. మీరు ఆల్రెడీ నిత్య శుద్ధ ముక్త పురుషులు, కానీ ఆ విషయం ఆత్మజ్ఞానం పొందాక తెలుసుకుంటారు. అజ్ఞానంలో కూడా మీరు ముక్త పురుషులే, కానీ అప్పుడు తెలియదు. ఆత్మజ్ఞానం పొందాక ఈ నల్లగుడ్డలు తీయటం వల్ల అది ఫ్యాక్ట్ అని తెలుస్తుంది. ఆఖరి వాదన. ఇలా ప్రతిదీ మీరు కర్మకాండకి సంబంధించింది కొట్టివేస్తూ ఉంటే అసలు కర్మకాండ ఎందుకు? డైరెక్ట్గా జ్ఞానకాండకి రావచ్చు కదా అంటే డైరెక్ట్గా జ్ఞానకాండకి రాలేము. ఇది ఒక ల్యాడర్ లాగా పైకి ఎక్కాలి. కర్మ ప్లస్ ఉపాసన ప్లస్ జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు మోక్షం.
దీనే 12వ అధ్యాయంలో గీతలో కృష్ణ పరమాత్మ 5 భాగాలుగా చేశారు. కర్మని 2 భాగాలు, ఉపాసనని 2 భాగాలు, జ్ఞానాన్ని ఒక భాగంగా చూపించాడు. కర్మ 2 భాగాలు ఏమిటి అంటే సకామ కర్మ, తర్వాత నిష్కామ కర్మ. సో సకామ కర్మతో పూజ మొదలెట్టాడు. కొన్నాళ్ళు అయ్యాక కర్మయోగిగా మారుతాడు, అంటే నిష్కామ కర్మలోకి వస్తాడు. ఆ నిష్కామ కర్మ ఏమిటి అంటే ఈశ్వరార్పణ భావనతో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకరించటం. ఇది 2వ దశ లేదా కర్మయోగం అంటారు. ఆ 2 కలిపి కర్మకాండలోకి వస్తుంది. ఇప్పుడు ఉపాసనలో మళ్ళీ 2 రకాలు ఏమిటి అంటే ఫస్ట్ ఏకరూప ఈశ్వర ధ్యానం. ఏకరూప ఈశ్వర ధ్యానం అంటారు. 2వది అనేక రూప ఈశ్వర ధ్యానం, అంటే విశ్వరూప ధ్యానం. ఈ విశ్వం అంతటా ఉన్నది ఈశ్వరుడే. మనకి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడే అన్నిట్లోనూ ఉన్నట్టుగా భావించుకుని చేయటం, అది ఉపాసన. ఇప్పుడు ఈ 4 స్టేజ్లు అయ్యాయి: సకామ కర్మ, నిష్కామ కర్మ, ఏకరూప ఈశ్వర ధ్యానం, అనేక రూప ఈశ్వర ధ్యానం, చివరిది జ్ఞానం. వీటి వల్ల మనకి చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత వస్తుంది, కానీ జ్ఞానం రాదు. జ్ఞాన యోగ్యత ప్రాప్తి వస్తుంది. జ్ఞాన యోగ్యత ప్రాప్తి వస్తుంది. జ్ఞానానికి వచ్చి ఈ ప్యాకేజ్ డీల్ గుర్తుంచుకోవాలి. వేదాంత శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనని గురువు ద్వారా చెయ్యాలి, అప్పుడు మోక్షం వస్తుంది. కాబట్టి కర్మని పూర్తిగా కొట్టివేయటానికి వీల్లేదు. కర్మణా న మోక్ష, ఉపాసనయా న మోక్ష, జ్ఞానేన మోక్ష అంటాం. కర్మ వల్ల మోక్షం రాదు, ఉపాసన వల్ల మోక్షం రాదు, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. మరైతే జ్ఞానం పొందటమే చాలు కదా, కర్మ ఎందుకు అంటే సాధన చతుష్టయ సంపత్తి పొందటం కోసం. అంటే మనం ఎక్కడ మొదలెట్టామో అక్కడికి మళ్ళీ చేరుకుంటున్నాం. ఈ చివరికి వచ్చి అంతా వాదనలన్నీ చేశాక మళ్ళీ ఫస్ట్ సూత్రం, ఫస్ట్ వర్డ్ వెళ్తున్నాం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథ అంటే సాధన చతుష్టయ సంపత్తి అనంతరం. సాధన చతుష్టయ సంపత్తి ఎలా పొందుతాం? కర్మకాండ వల్ల పొందుతాం. కర్మ చేసి చిత్తశుద్ధి పొంది, ఉపాసన చేసి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి అప్పుడు మోక్షం పొందాలి. ఇదే సారం, మన మొదటి సూత్రం యొక్క సారం. అది ఉపసంహారం కూడా అయ్యాక దానికి వెళ్దాం మళ్ళీ. సో ఇక్కడితో తూపద విచారణ ముగిసింది. ఇవాళ క్లాస్లో మనం చూసిన 5 వాదనలు ఒకసారి చూస్తే, 17వ వాదన ఉపాసన వల్ల మోక్షం రాదు అని మీరు అనేటట్టయితే వేదాంతం నిధిధ్యాసనాన్ని ఎందుకు చెప్పాలి? శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని ఎందుకు చెప్పింది అంటే దానికి జవాబు, నిధిధ్యాసనం జ్ఞానం పొందాక చేసేది కాదు, అది కూడా జ్ఞానంలో ఒక భాగం మాత్రమే. 18వ ప్రశ్న, అలా ఎలా చెప్పగలవు? నిధిధ్యాసన ఒక ప్యాకేజ్ డీల్ అని ఎలా చెప్పగలవు అంటే దీనికి చాలా వివరంగా చూసాం. శ్రవణం అపరోక్ష జ్ఞానాన్ని ఇస్తుంది, మననం అప్రతిబంధక జ్ఞానాన్ని ఇస్తే నిధిధ్యాసనం విపరీత భావనలు పోగొడుతుంది. జ్ఞానాన్ని జ్ఞాననిష్టగా మలుచుకోవడానికి నిధిధ్యాసనం కావాలి. అది ఒక ఫ్యాక్ట్ అవ్వాలి. నేను హ్యూమన్ బీయింగ్ అనేది ఎంత ఫ్యాక్టో మనకి, నేను బ్రహ్మను అనేది అంత ఫ్యాక్ట్గా మనలో నెలకొని ఉండాలి. నేను కర్తని కాదు, నాకు ఆగామి కర్మలు అంటవు, నేను జ్ఞానిని, నాకు సంచిత కర్మలు దహనమైపోయాయి, ప్రారబ్ధ కర్మ ఉన్నా కూడా అవి నన్ను బాధించవు. ఈ నిష్టలో మనం నిలబడగలిగితే అప్పుడు ఆ జ్ఞానం పొందిన ఫలితం కనబడుతుంది. దానికి నిధిధ్యాసనం తోడ్పడుతుంది. 19వ వాదన,
కర్మ ఉపాసనలు మీరు కర్మ అంటున్నారు, కర్మని కాయిక కర్మ అంటున్నారు, ఉపాసనని మానసిక కర్మ అంటున్నారు. రెండు కర్మలైతే జ్ఞానం కూడా కర్మే అవ్వాలి కదా, అది కూడా మానసిక కర్మ అవ్వాలి కదా. అంటే అది అవటానికి వీలు లేదు అని 3 వాదనలు చూపించారు శంకరాచార్యుల వారు. ఆ 3 భేదాల్లో మొదటిది జ్ఞానం వస్తుతంత్రం, కర్మ కర్తృతంత్రం. అంటే ఒక లెక్చర్ వింటూ ఉంటే ఏది వింటారు అనేది మీ చేతిలో లేదు, కానీ ఆ విన్న దాంట్లో దేన్ని రాసుకోవాలి అనేది మీ చేతిలో ఉంది. అలాగే రెండవది జ్ఞానం ప్రమాణ తంత్రం, కర్మ చోదన తంత్రం. ప్రమాణం మీకు ఏం చెప్తే దాన్ని బట్టి మీరు జ్ఞానం పొందుతారు. కన్ను ఒక రాయిని చూపించి ఇది రాయి అంటే మీరు అది రాయి అనుకుంటారు, కానీ ఒక రాయిని చూపించి ఇది దేవుడు అని శాస్త్రం చెప్తే దాన్ని దేవునిగా భక్తిగా కొలుస్తారు, ఎందుకంటే శాస్త్రం మీద ఉన్న విలువ అది. సో జ్ఞానానికి కర్మకి ఆ తేడా ఉంది. అలాగే ఆఖరి భేదం ఆప్యాది ఫలం రాదు. జ్ఞానం పొందగానే ఎక్కడికి చేరుకోలేము, ఒక వస్తువుని పండించలేము, ఒక రూమ్ని క్లీన్ చేయలేము, రాదా మనకున్న వికారాన్ని పోగొట్టుకోలేము. అందువల్ల జ్ఞానం వల్ల కర్మకొచ్చే ఫలాలు రావు, కాబట్టి జ్ఞానం కర్మ కాదు. 20వ వాదన, మరి జ్ఞానం ఏ ఫలాన్ని ఇవ్వకపోతే ఇది మాత్రం ఎందుకు ఇస్తుందని చెప్తావు, మోక్షం మాత్రం ఎలా వస్తుంది అంటే మోక్షాన్ని ఇవ్వదు, నువ్వు ముక్త పురుషుడివి అనే జ్ఞానాన్ని కలగజేస్తుంది, ఒక ఫ్యాక్ట్ని రివీల్ చేస్తుంది, కొత్తగా ఏమీ నేర్పించదు. ఉండి కప్పబడిపోయిన ఫ్యాక్ట్ని అది రివీల్ చేస్తుంది. ఇలా ఏ విధంగానూ కర్మ పనికిరాదు అంటే అసలు కర్మకాండ ఎందుకు? కర్మకాండ మనం చూసాం, దారం, జ్ఞానకాండ పువ్వులు అని. సో ఆ దారం ద్వారా ఈ పువ్వులను గుచ్చినట్టుగా కర్మకాండ వాక్యాలు నేర్చుకుని ఆ కర్మలు చేసి చిత్తశుద్ధి పొంది చిత్త ఏకాగ్రత పొంది జ్ఞానానికి రావాలి. సో మనం ఎప్పుడూ చెప్పే వాక్యం, కర్మకాండ లేనిదే జ్ఞానకాండ అసాధ్యం, జ్ఞానకాండకు రానిదే కర్మకాండ అసంపూర్ణం. అందువల్ల కర్మకాండ చేయాలి, దాన్ని వదిలేయాలి, జ్ఞానకాండకి రావాలి, మోక్షాన్ని పొందాలి. అందువల్ల జ్ఞానకాండ సాక్షాత్ సాధన అంటారు, కర్మకాండ పరోక్ష సాధన అంటారు, సహకారి సాధన అంటారు. బ్రహ్మజ్ఞాన మాత్రం సప్రయోజనత్వాత్ రజ్జు సర్పవత్ అంటే బ్రహ్మజ్ఞానం పొందితేనే చాలు మోక్షం పొందుతాము. ఎందుకు అంటే దాంట్లోనే ఒక ప్రయోజనం ఉంది. దానికి ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతి. ఇప్పుడు మీకు గుర్తుంటే 21 వాదనలు మొదలెట్టక ముందు భాట్ట మతం, ప్రభాకర మతం వాళ్ళు ఏమన్నారు, కర్మకాండ మోక్షాన్ని ఇస్తుందన్నారు, కర్మకాండ మాత్రమే మోక్షాన్ని ఇస్తుందన్నారు, జ్ఞానకాండ అప్రయోజనం అన్నారు. ఇన్ని వాదనలు అయ్యాక శంకరాచార్యులు వారు ఎస్టాబ్లిష్ చేసింది ఏమిటి అంటే జ్ఞానకాండ మోక్షాన్ని ఇస్తుంది, జ్ఞానకాండ మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది, కర్మకాండ అప్రయోజనం, సాక్షాత్ ప్రయోజనాన్ని ఇవ్వదు, కానీ సాధన చతుష్టయ సంపత్తి అనే అర్హతను ఇస్తుంది. ఇక్కడితో పద విచారణ అయింది, దాంతో పద విచారణ కూడా అయింది. ఇప్పుడు మనం 4వ సూత్రం యొక్క ఉపసంహారంలోకి వెళ్తున్నాము. అంటే అధికరణ నిర్ణయం చేయబోతున్నాం. అధికరణానికి 5 అంశాలు ఉంటాయని చూసాం. విషయం, సంశయం, పూర్వపక్షి, సిద్ధాంతి, సంగతి. విషయం ఏమిటి అంటే మొత్తం వేదాంత శాస్త్రం. మీకు గుర్తుంటే విషయ వాక్యాలు అన్ని వాక్యాలు అని చూసాం. సో మొత్తం వేదాంత శాస్త్రం. సంశయం, కర్మ చెయ్యాలా వద్దా, వాళ్ళేమో కర్మ మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది అంటున్నారు, మనమేమో జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది అంటున్నాం. కాబట్టి కర్మ చెయ్యాలా, జ్ఞానం పొందాలా? పూర్వపక్ష ఆన్సర్ యాజ్ యూజువల్ కర్మ చెయ్యాలి.
దానికి వాళ్ళు చెప్పిన వాక్యం ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఆనర్ధక్యం అతదర్థానాం. కర్మని బోధించని వాక్యాలన్నీ వేస్ట్. సిద్ధాంతి కర్మ అవసరం లేదు, జ్ఞానం పొందితే చాలు. కర్మకి జ్ఞానం ప్లస్ కర్మ ఈజ్ ఈక్వల్ టు ఫలం, జ్ఞానానికి జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఫలం. సో ఇది పారాడైమ్ షిఫ్ట్ అంటాం, మెంటల్ అవేర్నెస్ ఇది అని. సంగతి, దీని ఆక్షేప సంగతి అంటారు. ఎందుకంటే ఇది 3వ సూత్రానికి వాళ్ళు రేస్ చేసిన అబ్జెక్షన్కి ఇచ్చిన ఆన్సర్. 3వ సూత్రం ఏమిటి? శాస్త్రయోనిత్వాత్. దాని అర్థం బ్రహ్మ శాస్త్ర విషయం, సబ్జెక్ట్ మ్యాటర్. బ్రహ్మ శాస్త్రంలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ అని 3వ సూత్రం చెప్తే పూర్వపక్షి ఏమంటాడు? బ్రహ్మ కాదు శాస్త్రం యొక్క సబ్జెక్టు, కర్మ శాస్త్రం యొక్క సబ్జెక్ట్ అంటారు వాళ్ళు. మనం తత్వ సమన్వయాత్లో తూ ద్వారా బ్రహ్మ మాత్రమే శాస్త్ర విషయం, కర్మ ఉపాసన కాదు అని చూసాం. ఇక్కడితో మనకి చతుసూత్రి అయిపోయింది. ఒక్కసారి ఆ 4 సూత్రాల రన్నింగ్ మీనింగ్ చూద్దాం. మొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస. దాని రన్నింగ్ మీనింగ్ సాధన చతుష్టయ సంపత్తి పొందాక జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, కానీ కర్మ వల్ల మోక్షం రాదు. కాబట్టి బ్రహ్మ జ్ఞానం పొందటం కోసం వేదాంత శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి తీరాలి. మొదటి సూత్రం యొక్క రన్నింగ్ మీనింగ్ మళ్ళీ చెప్తున్నాను. సాధన చతుష్టయ సంపత్తి పొందాక జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, కానీ కర్మ వల్ల రాదు. కాబట్టి బ్రహ్మ జ్ఞానం పొందటం కోసం వేదాంత శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి తీరాలి. ఇప్పుడు ఈ 4వ సూత్రంలో మనం చేసిన 21 వాదనలు ఈ పాయింట్లని కన్ఫర్మ్ చేశాయి. మరి అయితే కర్మకాండ ఎందుకు అనే 21వ ప్రశ్నకి సాధన చతుష్టయ సంపత్తి పొందాక అన్నది ఆన్సర్. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, కానీ కర్మ వల్ల రాదు కాబట్టి అనేది మిగతా క్వశ్చన్లలో సర్వ్ అవుతుంది. ఉపాసన వల్ల మోక్షం రాదు అని చూసాం. తర్వాత బ్రహ్మజ్ఞానం పొందటం కోసం వేదాంత శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి తీరాలి. ఎందుకు శ్రవణ మనన నిధిధ్యాసనం అనేది కూడా ఇవాళ క్లాస్లో వివరంగా చూసాం. అది శాస్త్రం నుంచే నేర్చుకోవాలని చూసాం. బ్రహ్మజ్ఞానం మాత్రమే శాస్త్రం యొక్క సెంట్రల్ థీమ్ అని చూసాం. ఇప్పుడు 2వ సూత్రం యొక్క రన్నింగ్ మీనింగ్. 2వ సూత్రం జన్మాద్యస్య యతః యస్మాత్ అభిన్న నిమిత్త ఉపాదాన కారణాత్ ఆనంద స్వరూపాత్ సర్వజ్ఞాత్ సర్వశక్తేః ప్రత్యక్ష ప్రపంచస్య సృష్టి స్థితి లయ సంభవతి తద్ బ్రహ్మ. యస్మాత్ అభిన్న నిమిత్త ఉపాదాన కారణాత్ ఆనంద స్వరూపాత్ సర్వజ్ఞాత్ సర్వశక్తేః ప్రత్యక్ష ప్రపంచస్య సృష్టి స్థితి లయ సంభవతి తద్ బ్రహ్మ. జన్మాద్యస్య యతః అంటే ఈ ప్రపంచానికి సృష్టికర్త బ్రహ్మ. ఆ బ్రహ్మ లక్షణాలు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం, ఆనంద స్వరూపం, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఈ జగత్తు యొక్క సృష్టికర్త అంటే జగత్తు యొక్క సృష్టి స్థితి లయకర్త అని 2వ సూత్రం అర్థం. 3వది శాస్త్రయోనిత్వాత్. శాస్త్రస్య కర్త అని ఒకటి చూసాం. శాస్త్రం యొక్క కర్త, సృష్టికర్త అని చూసాం. ఇంకొక అర్థం శాస్త్రం ప్రమాణం యస్య, శాస్త్రాన్ని ప్రమాణంగా కలవాడు అని చూసాం. మొదటి నిర్వచనం శాస్త్రస్య కర్త, శాస్త్రం యొక్క సృష్టికర్త. బ్రహ్మ జగత్తునే కాదు శాస్త్రాన్ని కూడా సృష్టించాడు అని ఒక అర్థం చూసాం. 2వ అర్థం శాస్త్రం ప్రమాణం యస్య, శాస్త్రాన్ని ప్రమాణంగా కలవాడు అని చూసాం. అంటే
బ్రహ్మని శాస్త్రం ద్వారానే తెలుసుకోగలం, అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోలేము అని. ఇప్పుడు 4వ సూత్రం తత్తు సమన్వయ. ఆ బ్రహ్మ, ఈ శాస్త్రం ప్రమాణంగా కల బ్రహ్మ ఈ శాస్త్రం యొక్క ప్రమేయ విషయం. ఆ బ్రహ్మ మాత్రమే ప్రమేయ విషయం, వేరే ఏది కాదు అని 4వ సూత్రంలో నేర్చుకున్నాం. స్వస్తి. మీరందరూ ఓపికగా విని నేర్చుకున్నందుకు చాలా సంతోషం. ఇక్కడితో బ్రహ్మసూత్రాలు ముగిసింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.